వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ చేతి అమృతం లాంటి మామిడికాయ పచ్చడి మనం చేసుకుందామండి. ఈరోజు శుభ్రంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజులో కట్ చేయించుకొచ్చుకుంటాం కదండి. చేయించుకొచ్చిన తర్వాత మేము తీస్తున్నాం చూడండి, లోపల ఉన్న పొట్టంతా శుభ్రంగా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసి ముక్కలన్నీ తుడిచేసుకోవాలి. తుడుచుకొని కొలుచుకుందామండి. మేము 5 కేజీల క్వాంటిటీకి తీసుకుంటున్నాము మొత్తం పచ్చడికి. ఈ 5 కేజీల క్వాంటిటీకి మేము 1 కేజీ మెంతులు, 1/2 కేజీ ఆవాలు తీసుకున్నాం. చిన్నులపాయలు 1/4 కేజీ తీసుకున్నాం. శుభ్రంగా పొట్టంతా తీసేసుకొని రెబ్బలాగా పెట్టుకోవాలి. మేము 2 కేజీలకి 1 గ్లాస్ అరసోడు, అరగిద్ద అలా తీసుకున్నాము. పొడి కానీ, కారం కానీ, ఉప్పు కానీ ఏదైనా సరే అండి, కరెక్ట్గా దాంతో తీసుకుంటే మనకి ఇంకా కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా అసలు తిరిగి చూసుకునే పని లేదు. అంటే పాల డబ్బా అంటారు కదా, ఆ లెక్క 2 కేజీలకు 1 పాల డబ్బా తీసుకోవాలి. అదిగోండి అలా కొలత ప్రకారం వేసుకుంటున్నాను చూడండి. 5 కేజీలు ముక్కలు కదా, 5 కేజీల ముక్కలకి 2 గ్లాసులన్నర వేసుకుంటాం మొత్తం మీద. మళ్ళీ మేము ఈ పచ్చడికి నువ్వుపప్పు నూనె వాడతామండి. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్ని కొలతల ప్రకారం మీకు చూపిస్తున్నాను. చూసి చక్కగా పచ్చడి పట్టేసుకోండి. సమ్మర్లో మనకి అసలు అమృతానికి, మనకు నాన్ వెజెస్ ఎన్ని ఉన్నా సరే మామిడికాయ పచ్చడి ఉంటే పక్కన దాంతోనే ఒక ముద్ద తింటాం ఫస్ట్. చూడండి మొత్తం ఇప్పుడు కారం కొలుచుకున్నాం కదా, తర్వాత ఉప్పు కూడా అదే క్వాంటిటీగా తీసుకుంటామండి. ఇప్పుడు కళ్ళుప్పు ఎండబెట్టి దాన్ని సాల్ట్ లాగా చేసి అది వాడతాము. మామూలు సాల్ట్ వేసుకోము. అదైతే మనకి కళ్ళుప్పు వేస్తే కళ్ళుగా అలా తగులుతూ ఉంటుంది. అందుకని ఇలా సాల్ట్ లాగా యూస్ చేసి మిక్సీ పట్టేసుకొని అలా వేసుకుంటాం. చక్కగా కలిసిపోద్ది. పచ్చడి ముక్కకి బాగా పట్టిద్ది, బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు పసుపు వేసేసుకొని అదిగోండి ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి 2 కలుపుకొని 1/4 కేజీ మెంతులు, 1/2 కేజీ ఆవాలు కలిపి మిక్సీ పట్టేసాం. మెంతులు ఏమో వేపుకోవాలి, ఆవాలు వేపకూడదు. వేపితే నలుపు వచ్చేస్తుందండి పిండి. పచ్చడి కూడా నల్లగా ఉంటుంది. మెంతుల వరకు వేపుకోవాలి. వేపుకొని 2 కలిపి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాను. పెట్టేసుకొని అదే క్వాంటిటీ అది కూడా వేసుకున్నాం. 2 కలిపిన పిండి 2.5 గ్లాసులు వేసుకున్నాం. కొంచెం వీడియో లెంతీ అయినా సరే లాస్ట్ దాకా చూడండి. మీకు కరెక్ట్ కొలతలతో అసలు చక్కగా పర్ఫెక్ట్ కుదిరిద్ది. మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్ 3వ రోజు వేసుకొని తినేయటమే మనం. కలుపుకొని ఒకసారి పచ్చడి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అదిగోండి నువ్వుపప్పు నూనె. మామూలు శనగ నూనెతో అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆయిల్ వాసన వస్తుందండి. అందుకని ఈ ఆయిల్ దీంతో పట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అత్తయ్య దీంతో పడతారు. అసలు చాలా చాలా సూపర్గా ఉంటుందండి పచ్చడి మాత్రం. ఇప్పుడు ఇది 5 కేజీల పచ్చడి ఉంది కదా, మనం 2 కేజీలకు వచ్చేసి 1/2 కేజీ చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు 1.5 కేజీ వేసుకుంటాము దీనికి మేము. అంటే కొంచెం ఆయిల్ తేలుతూ ఉంటే బాగుంటుంది కదా పచ్చడి. ఆయిల్లో ముక్క ఇదైతే ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు అన్ని రకాల వంటలు మీరు ఎంతవరకు రీచ్ అయిందో మాకు తెలిస్తే ఇంకా చాలా వంటలు పెట్టడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది. చూడండి అలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం.
ఒక కొంచెం ఫ్రీగా ఉండే గిన్నెలో కలిపేసుకుంటే మనం కలుపుకుంటానికి బాగుంటుంది వేసుకుంటే. కేజీన్నర ఆయిల్కి వేసామండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ లేనట్టే ఉంటుంది, మూడో రోజుకి అసలు సూపర్గా ఎర్రగాను పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చూస్తుంటేనే మనకు తినాలనిపిస్తుంది. ఇంక మూడో రోజు మనం తీసుకొని కలుపుకుంటే ఎవరైనా సరే సూపర్గా ఉంటుందండి. అసలే మన మామిడికాయ పచ్చళ్ళు అంటే మామూలుగా తినాం కదా మన ఆంధ్ర వాళ్ళు. దీనికి మామిడికాయలు కూడా రసాలు, చిన్న రసాలు తీసుకున్నామండి పచ్చడికి. చిన్న రసాలు అయితే ముక్క మెత్తపడదు తొందరగా. ఇలా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకొని ఒక ఈ బకెట్లోకి తీసేసుకుంటే తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని మనం మూడో రోజు మళ్ళీ తీసి కలుపుకుంటాం అన్నమాట. ఇలా మొత్తం తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని పక్కా కొలతలతో చక్కగా మీరు చేసుకునడానికి మంచిగా మొత్తం కొలతలతో సహా చూపించి చేశానండి ఈ వీడియో. అందుకని కొంచెం లెంతీ అయింది, అర్థం చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా అసలు కలుపుకుంటే మీరు ఇలా కొంచెం నొక్కి పెట్టండి. ఆ డబ్బాలో పెట్టినప్పుడు మనం కొంచెం నొక్కి పెడితే చక్కగా ముక్కంతా ఉప్పు కారం మొత్తం ముక్కకు పట్టిద్ది. లేదా పైన పెట్టుకుంటే అంత ఇదిగా ఇదవ్వదు. చూడండి, చక్కగా మొత్తం తీసేసాం. తీసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం. డబ్బాలో పెట్టేసుకొని అది కూడా మళ్ళీ మూడో రోజు కలిపేది కూడా చూపిస్తాం. మళ్ళీ అదే గిన్నె అది తోమేసుకొని మళ్ళీ అదే గిన్నెలో ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఆ డబ్బాలో అదంతా ఒక గిన్నెలోకి తీసేసి ఇప్పుడు గెరటితో కలిపేసుకుంటున్నాం. అసలు చూడండి ఎంత ఎర్రగా, చూడగానే తినాలనిపించేలా ఉందో. దాంట్లో కొంచెం వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. దానికి కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకొని పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారం అవన్నీ చూడండి ఎంత బాగుందో చూడటానికి. అట్లా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంతమంది కళ్ళుప్పు అలా రాక్ సాల్ట్ అలా వేస్తారు కదా, అది వేస్తే కొన్నిసార్లు కరగదండి ఉప్పు. ఇలా అయితే అసలు పేచినే ఉండదు, శుభ్రంగా కలిసిద్ది, చక్కగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మళ్ళీ తీసి డబ్బాలో పెట్టేసుకుందాం. మీకు అందరికీ అర్థం అవ్వాలని చక్కగా ఇంత వివరంగా చూపించామండి కొలతలతో సహా. అందుకనే వీడియో కొంచెం లెంతీ అయింది. ఆయిల్ కూడా చూడండి కరెక్ట్గా సరిపోయింది.
ఇంకా మనకు ఉండే కొంది కొంచెం ఆయిల్ తేలిద్ది, 3వ రోజే కదా, అందుకని కొంచెమే కనపడుతుంది, ఇంకొంచెం తేలిద్ది. మొత్తం శుభ్రంగా పచ్చడి తీసేసాం కదండి. అదిగోండి తీసేసిన తర్వాత డబ్బాలో అదిగోండి ఆయిల్ తేలించేసారు. మనం అసలే ఆవకాయ ప్రియులం కదా, 3వ రోజు తీసి కలపగానే మళ్ళీ రైస్ వేసుకొని కలుపుకొని తినకపోతే మనకి ఉండలేం కదా, అందుకని చెప్పేసి రైస్ కూడా వేసేసి కలిపేసుకొని తినేసాం. చూడండి కలుపుతున్నాం. ఫస్ట్ అది నెయ్యి వేసుకోకుండా ఒక ముద్ద తిని చూడాలండి, అప్పుడు మనకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని తెలిసిపోద్ది. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. తలో ముద్ద తింటున్నామండి అందరం. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.